ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు 2025 సంవత్సరంలో ఈ 2వ నెలలో మనం ప్రవేశించడం జరుగుతుంది కనుక దేవుని మాటలు వినాలి, దేవుని మాటలు నోటితో అనాలి, తినాలి అని చెప్తూ ఉంటారు. బలం కావాలి, శక్తి కావాలి. దేవుడు మరి చక్కని ఆలోచన ప్రోగ్రాం షారోన్ పవర్ స్వరం అనే ఈ పరిచర్య ద్వారా మీద ముందుకు రావడానికి దేవుడిచ్చిన ఈ భాగ్యము. దేవుడు ఏమైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైంది లేదు. కొందరు ఆయన శక్తిని గుర్తెరగక ఆయన తమ వంటి వానిగా నుంచి తమ జ్ఞానంతో సరిపోల్చుకుంటారు. దేవుడు మన వంటి వాడేనా? ఆయన జ్ఞానం మన వంటిదేనా? ఎన్నటికీ కాదు. దేవుడు దేవుడే, మానవుడు మానవుడే. 8వ కీర్తనలో దేవా యెహోవా ఆకాశంలో నీ మహిమను కనపరుచువాడా, భూమి యందు నీ నామం ఎంత మహిమ కలిగినది. 8వ కీర్తన. శత్రువులను పగ తీర్చుకున్న వారిని బాన్పివేటికై తంటి పిల్లల స్తుతుల మూలమున దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా మనుషుని జ్ఞాపకము చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు, నరపుత్రులను దర్శించుటకు వాడు ఏ పాటివాడు. దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వారినిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపు చేసితివి. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చితివి. గొర్రెలన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములు, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యములు, సముద్రంలో సంచరించే వాటన్నిటినీ వారి పాదముల కింద చూచి ఉన్నావు. ప్రభువా యెహోవా నీ నామం ఎంత ప్రభావముగా. ఏటా కీర్తన. దేవుడు జ్ఞాన స్వరూపుడు, స్వతంత్రుడు, సర్వనియంత్రుడు, సర్వాశ్రయుడు, సర్వశక్తుడు, సర్వోన్నతుడు అని సర్వమతముల వారైనా ఆరాధిస్తూ ఉంటారు. అసలు దేవుడు అంటే ఎవరు? ఈ సకల ప్రపంచమును దృశ్యాదృశ్యమైన గోచరమైన ఈ సృష్టి అంతటిని నడిపించేవాడంటే దేవుడు. అంటే ఏంది మాటలా? దేవుడు అంటే మనకు చాలా చవక. మా పెద్దయ్య గారు చెప్పేవాడు, తోటకూర సవక, మార్కెట్లో తోటకూర సవక, యజమాని సవక, మందిరంలో దేవుడి సవక అని. దేవుడు అంటే భయం లేదు మనుషులకి. పోలీసులంటే భయం ఉంటుంది, దొంగలంటే భయం ఉంటుంది, జబ్బులంటే భయం, హాస్పిటల్ అంటే భయం, ఇంజక్షన్ అంటే భయం, బండి ఎక్కాలంటే భయం, దిక్కాలంటే భయం. కానీ దేవుడు అంటే భయం లేదంటే. నేను ఎప్పుడు చెప్తుంటాడు, దేవుడు నిన్ను ఆకర్షించాలన్నా, నువ్వు దేవుని చేత ఆకర్షించబడాలన్నా నీలో 2 క్వాలిటీస్ ఉండాలి. అపోస్తల కార్యగ్రంథంలో 10వ అధ్యాయంలో 34 చదవండి. ఒక మనిషిని, ఒక మానవుడిని దేవుడు ఆకర్షించాలంటే వానిలో 2 లక్షణాలు ఉండాలట. 10:34. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా అనుసరించే వారిని ఆయన అంగీకరించును. ఏమిటా? ఆయనకు భయపడి, 1 దేవునికి భయపడాలి, 2 నీతిగా. ఈ 2 ఉండాలి నీలో. నువ్వు ఏ మతంలో ఉన్నా, ఏ జాతిలో ఉన్నా, ఎక్కడున్నా, ఈ ప్రపంచంలో, ఈ ప్రపంచంలో, ఈ భూమండలంలో నువ్వు ఎక్కడ ఉన్నా ఈ 2 లక్షలు నీలో ఉన్నప్పుడు ఆయన నీ దగ్గరికే వస్తాడమ్మా. దేవునికి భయపడాలి. చూడండి మత్తయి సువార్తలో 10:28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయవానికి మిక్కిలి భయపడుడి. ఇది నరకంలో వేసేవాడికి భయపడాలా, శరీరం చంపేవాడికి భయపడిపోయిన పర్లా. శరీరం మట్టికి వెళ్ళిపోతుంది అంతే, పొడితే రక్తం వస్తుంది, సస్తాం అంతే. అంటే పొడిచినంత వరకు బాధ ఉండదులే, పొడిచినప్పుడు బాధే. కానీ శరీరమును చంపువానికి భయపడకుడి. శరీరమును ఆత్మను చంపేవాడు దేవుడు. నీ ఆత్మ నరకానికి పంపించేస్తాడు, జాగ్రత్త. అయితే ఇక్కడ ప్రశ్న, దేవుడు ఎవరిని నరకానికి పంపించడు, మనమే వెళ్ళిపోతాం నరకానికి. దేవుడు ఎవరిని ఎప్పుడు నరకం మన కోసం కాదట, సైతాను కోసం, మన దూతల కోసం, దురాత్మల కోసం, దుష్ట శక్తుల కోసం నరకమట. ఏ ఒక్కరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదట. అందట మారు మనసు పొందాలి ఆలస్యం చేస్తున్నాడు, లేదా ఎప్పుడు వచ్చేసేవాడు ఆయన. మనం చేసిన తప్పులే, మన అవిధేయతలు, మన పొరపాట్లు, మన భయం లేని జీవితము దేవుడు అంటే అదే మన నరకానికి తీసుకుపోద్దంతే. మన దారటే విశాల మార్గం, ఇరుకు మార్గం ఇంకెళ్ళదు. ఇరుకు మార్గమా, నేను లోపలికి వెళ్ళనండి. మనమే, మన మనసే
ఒరే నువ్వు అక్కడ ఎలాగెళ్తావురా, ఇటు దారి అంటుంది. అదే కనుక నా ప్రియ సహోదరులారా, ఈ సమయంలో దేవుని గ్రంథాన్ని ఎంచుకున్న మాట మనం జ్ఞాపకం చేసుకో. మత్తయి సువార్తలో యేసయ్య అనేక మాటలు చెప్తున్నాడు. మా నాన్నగారు ఎప్పుడు ఈ మాటలు ఎప్పుడు చదువుకోవాలిరా బాబు అనేవాడు. ఎప్పుడు 6వ అధ్యాయంలో 31 చదవండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్నాడు. ఏమన్నాడు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో. ఇదే భయం లోకంలో. ఎందుకు ఈ మోసాలు, ఎందుకు ఈ దగలు, ఎందుకు మనుషులు మోసం చేయడం, డబ్బు మోసం చేయడం? ఎందుకంటే తిండి కావాలి, ఏమండి, తర్వాత తాగడానికి కావాలి, తర్వాత ధరించుకోవడానికి కావాలి. అంతే. 25 నుంచి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతించకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించేవాడు దేవుడు అండి. ఇదే లెక్క. దేవుడు ఎవరండి? మనల్ని పోషించేవాడు దేవుడు అండి. మనం భయపడిపోతాం, రేపు అన్నం దొరకదు, డబ్బు లేకపోతే మన ముఖం ఎవడు చూడడు అని. మనిషికి ఎన్ని భయాలో. ఇదే భయం, అంతకంటే ఏమి లేదు. ఎవడో ఏం పట్టుకుపోవడం తెలుసు, ఎవడో ఏం రాదని తెలుసు అని తెలిసినా ఎందుకు మోసం చేస్తున్నాడంటే రేపటి కోసం ఆలోచిస్తాడు, రేపేమవుద్దు ఆలోచిస్తాడు. రేపు నువ్వు ఉంటావో నీకే తెలియదు కదా, ఎందుకు ఆలోచిస్తావు రేపు అంటే దానికి సమాధానం లేదు. ఏదో చెయ్యాలి కదండి, ఏదో వెళ్ళాలి కదండి, ఏదో నడాలి కదండి. మా మిత్రుడు రత్నబాబు గుంటూరులో ఉంటాడు. ఆయన కూడా ఇలాగే ఉద్యోగం ఉంది, ఇంకా కొంచెం సర్వీస్ ఉంది, చేయాలి కదా అంటాడు. సరే చేయాలంటాడు. మొన్న చెబుతున్నాడు, అయ్యా నాకు రాత్రి నిద్ర పట్టలేదు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇంకేంది రాత్రి చంద్రబాబు ఎప్పుడు రిటైర్ అయిపోతావు, నా పని ఎప్పుడు చేస్తావు, నాకు నిద్ర పట్టదు అయ్య గారు అంటున్నాడు. చూసారా, ఒక మంచి వస్తువు దేవుడికి కావాలి. అతను దేవునికి భయపడేవాడు. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు దేవునికి భయపడేవాళ్ళు. అందుకే ఆయన ఇప్పుడు మేనేజర్ అయ్యాడు. వాళ్ళ కొడుకు మేనేజరు, ఇంకో కొడుకు ఇంకా గొప్ప చదువు, వాడు PhD, కూతురు వాళ్ళ అల్లుడు. దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు. ఆయన దేవుడికి కావాలి, ఆ మంచి బిడ్డ కావాలి, ఆయన పని చెయ్యాలి, వాడికి దీవెన రావాలని దేవుడు ఆశ. నువ్వెప్పుడు దేవునితో ఉంటావో. ఇప్పుడు జక్కయ్య ఉన్నాడు, మనం చెప్పుకున్నాం గత వారం, జక్కయ్య గురించి చెప్పుకున్నాం. జక్కయ్య ఆశపడి పరిగెడుతున్నాడు, దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడు. అంతే. ఆకాశ పక్షులు చూడండి, వాటిని మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అని చెబుతూ ఈ యొక్క 31లో కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి. అన్యజనుడు వీటిని విషయమే విచారింతురు, ఇవన్నీ కావని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గూర్చి చింతించకుడి, రేపటిని గూర్చి చింతించకుడి. యాకోబు రాసిన పత్రిక చూడండి 4వ అధ్యాయంలో 13 చదవండి. నేడైనను రేపైనను ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుకుందాము రెండుని చెప్పుకొని వారలారా. రేపేమి సంభవించడం నీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి ఇప్పుడైతే మీరు మీ డంబములను బట్టి కాబట్టి మేలైన చేయనెరిగియు దేవునికి ఎంత శక్తి ఇచ్చింది, ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తే నువ్వు దేవుడు పని చేయకపోతే పాపం రాకేమవుతుంది? అతిశయిస్తున్నారట, డంబములు ఏదో అతిశయిస్తారట. నన్ను చూడు, నా అందం చూడని ఎవడు చెప్పాడయ్యా? అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిడ వంటి మనుష్యుడా. రేపు ఉంటావో లేదు నీకు తెలియదంటే రేపటి గురించి నీకెందుకు? మీరు అలాగే చెప్తారులేండి, మీకు తెలియదులేండి. మా అమ్మాయి అంటుంది, నాన్న 1 ఎకరాన్ని కొనలేదన్నయ్యా నాన్న అంటుంది. అమ్మ మా నాన్న నాకేమన్నదమ్మా, నేను నీకేమిస్తానమ్మా? పిల్లలకి తెలియదు. ఈ లోకం శాశ్వతం అనుకుంటున్నారు. పిల్లలకే తెలుస్తుంది, పెద్దలకే తెలియకపోతే
పిల్లలకి ఏం తెలుస్తుందండి? చెప్పేవాళ్ళకే తెలియకపోతే వినేవాళ్ళకి ఏం తెలుస్తుందండి? ఏమి తిందుమో ఏమి ధరించుకుందామో అని నువ్వు భయపడొద్దని దేవుని వాక్యాన్ని ఆయన ఇస్తాడు. ఆయన ఎవరికి ఏం కావాలో ఎప్పుడు ఇవ్వాలో తగిన కాలం హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులుగా ఉండమన్నాడు. సరే, పాయింట్ ఏంటంటే మనం ఏమి ధరించుకోవాలి? రోమా రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 11 మాటలు చదవండి. ఏమి ధరించుకోవాలి? దేవుని బిడ్డలుగా దేవుని సేవలో సాగిపోతున్న మనము ఈ లోకాన్ని విడిచి పరలోకానికి పోవాలంటే మనం ఏమి ధరించుకోవాలి? నువ్వు ఇప్పుడు ఏమి ధరించుకొని ఉన్నావు? నీ లోపల ఏముంది? రోమా రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 11 చదవండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినది తెలుసుకొని, కాలం అయిపోతుంది, చివరి కాలాలలో ఉన్నాం. ప్రభువు రాబోతున్నాడు. ఒకసారి వచ్చి పరలోకానికి వెళ్ళిపోయాడు, ఆయన మళ్ళీ రాబోతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీ హృదయం కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుపోతానని. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎక్కడ చూసిన యుద్ధాలు, మరణాలు, ప్రపంచ యుద్ధాలు జరగబోయే పరిస్థితుల్లో ఉన్నాం. అమెరికా దేశమంతా గల్లకల్లోలం అయిపోతుంది. ఈరోజు దుబాయ్లో 10,000 మందిని పట్టుకున్నారట, ఇల్లీగల్గా తిరుగుతున్నారని. అమెరికాలో కొన్ని లక్షల మందిని పట్టుకున్నారు, ఇల్లీగల్గా తిరుగుతున్నారు. మీరు ఏ దేశం వెళ్ళిపోవాలా? ఎక్కడ శాంతి లేదు, సమాధానం లేదు. ప్రభు అన్నాడు, నేను రోజులు ఇలాగే ఉంటుంది రాబోయే, ఇల్లు కట్టుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, తిరుగుతుంటా, అటువంటి రోజులు నేను రాబోతున్నాను అయ్యా చెప్పాడు. మీరు కాలము నెరిగి నిద్ర మీరు వీళ్ళు తెలుసుకొని అలాగూ చేయడి. మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలు విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలట. అంధకార క్రియలు, చెడ్డ క్రియలు మనం విసర్జించాలట. అంధకార క్రియలు విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు, ఆయుధాలు కావాలి. పరమగీత గ్రంథములో 3:7 చదవండి. పరమగీత గ్రంథములో 3వ అధ్యాయంలో 7 చదవండి. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరుడు దానికి పరివారము, వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలురు, వారు ఖడ్గధారులు, యుద్ధ వీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గాలు ధరించి వస్తున్నారట. రాత్రి భయం. ఇక్కడేమంటున్నాడంటే రాత్రి చాలా గడిచి పగల సమీపంగా ఉన్నది కనుక అంధకార క్రియలు విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు, ఆయుధాలు ధరించుకోవాలట. ఏ ఆయుధాలు? తేజస్ సంబంధమైన ఆయుధాలు, పరలోక రాజ్యానికి సంబంధించిన ఆయుధాలు సంపాదించుకోవాలి. ఈ లోకాల తుపాకులు, కత్తులు, కటారాలు కాదండి. ఏమిటి ఈ తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు అంటే? కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ రాశాడు పరలోకానికి సంబంధించే ఆయుధాలు ఏంటో, యుద్ధోపకరణాలు. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 12 చెబుతున్నాడు. మనం ధరించాలవలసిన తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు 1 జాలి కలిగిన మనస్సు ధరించుకోవాలి. ఇది తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు, పరలోకానికి సంబంధించవలసిన ఆయుధములు, ఈ లోక శత్రువు సైతాను ఎదుర్కొనే ఆయుధాలు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును ధరించుకోవాలి. 2 దయాళుత్వమును ధరించుకోవాలి. 3 వినయమును ధరించుకోవాలి. సాత్వికమును ధరించుకోవాలి. దీర్ఘశాంతమును ధరించుకోవాలి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ఇది ధరించుకోవాలి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి. పరిపూర్ణుడు కావాలంటే వీటన్నిటిపైన ఇవన్నీ అంటే ఏంటి? జాలి కలిగిన మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకోవాలట. క్షమించాలట, సహించాలట. వీటన్నిటిపైన సంపూర్ణతకు అనుబంధమైన ప్రేమను, ప్రేమ లేక గొడవలన్నీ ఇవాళ రేపు ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు, అనురాగాలు లేవు, అన్ని గొడవలే, సమస్యలే.
దెబ్బలాటలే. భక్తి ఉంటే దెబ్బలాటలు ఎందుకుంటాయి? ప్రేమ ఉంటే దెబ్బలాటలు ఎందుకుంటాయి? సహిస్తే ఎందుకు దెబ్బలాటలు ఉంటాయి? క్షమిస్తే దెబ్బలాటలు ఎందుకు ఉంటాయి? దీన మనస్సు ఉంటే ఎందుకు దెబ్బలాటలు ఉంటాయి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అక్కడ వాడు చెప్తున్నాడు, 6వ అధ్యాయంలో, మనం పోరాడు శరీరాలతో కాదు. 10 నుంచి చదవండి. తొదక ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతుడగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. నా ప్రశ్న, సర్వాంగ కవచం అంటే ఏమిటి? సర్వాంగ పై నుండి కింద వరకు ఉంటుంది అనమాట. అది రాజులకు ఉంటాయి, అది ఎక్కడి నుంచి ఏమి తగలకూడదు. మీరు అపవాది తంత్రం ఎదురించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకుని. తర్వాత ఎలాగనగా మనం శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార లోకనాథులతోనూ ఆకాశమండలమందున దురాత్మల సమూహములతో పోరాడుతున్నాము. తర్వాత అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకు శక్తిమంతునగట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అయిన మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన స్వార్థ సిద్ధమనసు దోడులు ధరించుకొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమైన డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణ శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మమరణ ప్రతి సమయమందును ప్రతివిధం ప్రార్థనలు విజ్ఞాపనలు చేయొచ్చు. సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండు. ఇది కదా, ఇవి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకోవాలి. దేవుని ఒక ఆత్మ ఖడ్గం ఉంది. బైబిల్ అంటే 2 అంచులు కలిగిన ఎక్కడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి 4:12 చూడన్నాను. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్లను మూలుగను విభజించుమట్లు హృదయం యొక్క తలాంతులను ఆలోచనను శోధించుచున్నది. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులు ఆలోచనలు శోధించుతున్నది. యాకోబు రాసిన పత్రిక చూడండి 1వ అధ్యాయంలో వాక్యం యొక్క శక్తి అంటే మనకు తెలియటం వల్ల అది వాక్య ఖడ్గం అన్నాడు అంతే. అది 2 అంచుల గల ఖడ్గం అన్నాడు అంతే. 1వ అధ్యాయంలో 21 చదవండి. అందుచేత సమస్త కల్మషమును విరవి దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. లోపల నాటబడి మీ ఆత్మను రక్షించే శక్తి కలిగిన వాక్యం అండి. అందుకే దావీదు దివారాత్రులు చదవమన్నాడు. భక్తులంతా ఈ వాక్యం చదివే గొప్పోళ్ళు అయ్యారండి. బాంబులతో గొప్పోళ్ళు అవలా. యేసయ్య మీదకి శత్రువు సైతాను 3 బాణాలు వేసిందట. ఇక్కడ అన్నాడు దుష్టుని అగ్ని బాణం అన్నాడు. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాజుల గ్రంథములో యెహోవా రక్షణ బాణం అన్నాడు. కీర్తనల గ్రంథములో బలవంతుని చేతుల్లో బాణములు అన్నాడు. యేసయ్య మీదకి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 3 బాణాలు వేస్తున్నాడు సైతాను. హెబ్రీయులకు 12వ అధ్యాయం మొట్టమొదటి చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే ఆవరించి ఉన్నాడు. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన ఆయన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఒకటి సైతాను బాణం అవమానమును నిర్లక్ష్య పెట్టాడట. వేసుకోపోవే యేసు ప్రభు అట నిన్ను మమ్మల్ని రక్షించవయ్యా. వాడు మోసగాడండి, అపవాది దెయ్యాలు పట్టినోడండి అన్నాడు యేసు ప్రభుని. తెలుసా లోకం ఈ అవమానాన్ని ఆయన ఏం చేశాడు? ఎదురు బాణము నిర్లక్ష్యం చేశాడట. అవమానమనే సైతాను బాణాన్ని యేసయ్య బాణము నిర్లక్ష్యం చేశాడు. తర్వాత ఎప్పుడు అవమానం నిర్లక్ష్యం చేశాడో సిలువ వేసేసిందట మీద. సిలువ
వేసింది. దానిని సహించాడు. వేసుకోవా, ఏం వేసుకోవటం వేసుకో మీద. ఒకటి అవమానము, సైతాను బాణము. యేసయ్య ఎదురు బాణము నిర్లక్ష్యం చేశాడు. సైతాను బాణము సిలువేసేసింది, యేసయ్య సహించాడు. తర్వాత దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు విసుకకయు. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం. మూడవ బాణము తిరస్కార బాణము, అవమాన బాణము, సిలువ బాణము. అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు, సిలువను సహించాడు. తిరస్కారాన్ని, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతటిని ఓర్చుకున్నాడు. ఓర్పు అనేది యేసయ్య బాణము, నిర్లక్ష్యం అనేది యేసయ్య బాణము, సహించడం అనేది యేసయ్య ఆయుధం. ప్రేమ అనే ఆయుధంతో యేసయ్య యొక్క సైతాన్ని లోకాన్ని జయించాడు రాదాయన. అందుకని అన్నాడు, మనము ఏం చేయాలండి? అంధకార క్రియలు విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుతున్నారు. పల్లకిని మోసేవాళ్ళు, దాన్ని కాసేవాళ్ళు, దేవుని సేవకులు 60 మంది. 60 మంది అంటే 60లో 2 అంకెలు. 12 5 60. 12 ఒక సంఖ్య, 5 ఒక సంఖ్య. 12 అంటే యేసు కొరకు కొత్త సాక్షులు అయిపోయారు, త్యాగం చేశారు జీవితాలు. 5 అంటే బలి సంఖ్య, బలైపోయారు. ఎవరైతే క్రీస్తు కొరకు బలైపోయారో, ఎవరైతే క్రీస్తు కొరకు జీవితాలు త్యాగం చేశారో, ఆ 12 5 60 మందే ఆ పలకిని సంఘం అనే క్రైస్తవ సంఘాన్ని మోయటానికి ఉన్నారు. డబ్బులు వెనక పరిగెత్తేవాళ్ళు, సోకుల కోసం పరిగెత్తేవాళ్ళు, కారుల కోసం పరిగెత్తేవాళ్ళు, బంగారాల కోసం పరిగెత్తేవాళ్ళు యేసయ్య సంఘాన్ని నడిపించలేరు. అది యేసయ్య సంఘాలు కావవి. నువ్వు పరిపూర్ణుడవు కావాలంటే నీ ఆస్తి నమ్మి పేదలకు పంచినను వెంబడించమన్నాడు. నువ్వు పరిపూర్ణుడవు కావాలంటే శత్రువును ప్రేమించమన్నాడు, హింసి ప్రార్థించమన్నాడు. కనుక అంధకార క్రియలు విసర్జించి యుద్ధోపకరణాలు ధరించుకోవాలని ఈ ఆభరణాలు జ్ఞాపకం చేస్తూ నూతన స్వభావము ధరించుకోవాలి, ప్రేమను ధరించుకోవాలి, ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి, క్రీస్తును ధరించుకోవాలి. చూడండి, రోమా రాసిన పత్రిక 13:14 చదవండి. 13:14 మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకునే వారై, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకునే వారై. సర్వాంగ కవచం అంటే యేసయ్య అన్నమాట. ఆయన మనం ధరించుకోవాలా, ఆయన మనలో కనబడాలా, ఆయన మన చుట్టూ ఆవరించి ఉండాలా, ఆయన కౌగిలిలో మనం ఉండాలా. అదే సర్వాంగ కవచం. 1 కొరింథీ 15:49 చదవండి. పరలోకం వెళ్ళాలని పరలోక వస్త్రాలు ధరించుకోవాలి, ఆభరణాలు ధరించుకోవాలి, సర్వాంగ కవచం ధరించుకోవాలి, నూతన స్వభావం ధరించుకోవాలి, ప్రేమను ధరించుకోవాలి. అప్పుడే సాతాన్ని ఎదుర్కోగలం. మరియు మనం మంటి నుండి పుట్టిన వారిని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికను ధరించుకుంది. ఆదాము పోలిక వచ్చింది మనకి. ఇదంతా ఆదాము పోలిక. మట్టి నుంచి వచ్చే మట్టికి పోతాం. లోపల దేవుని పోలిక, యేసయ్య పోలిక, దేవుడి దగ్గరికి పోవాలి. మన అనేది వెనకటి మరల మట్టికి చేరుతుంది. ఆత్మ దాని దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. కనుక ఈ సమయంలో దేవుడిచ్చే ఈ యొక్క ఆభరణాలు ధరించుకొని ఈ లోకాన్ని జయించి, సాతాన్ని జయించి ఆ పరలోకంలో ప్రవేశించే భాగ్యాన్ని ఆ భగవంతుడు యేసు స్వామి మనందరికీ అనుగ్రహించునుగాక. వాక్యం చదవండి, వాక్య ఖడ్గాన్ని ధరించండి. అప్పుడు సైతాను పారిపోతాడు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసయ్యానికే స్తోత్రాలు. ఇచ్చిన మంచి మాటలను బట్టి స్తోత్రాలు. అంధకార క్రియలు విసర్జించి తేజస్ సంబంధం యుద్ధోపకరణాలు మాకు ధరింపు చేయండి. సర్వాంగ కవచం మాకు ధరింపు చేసి నువ్వు మాలోనికి వచ్చి బాప్తిస్మం పొందిన వారు మీరందరూ క్రీస్తును ధరించుకున్నారన్నావు. అటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని యేసయ్య శక్తి కలిగిన నామాన్ని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మన ప్రభువును యేసుక్రీస్తు కృపయో తండ్రి అని దేవుని ప్రేమయో పరిశుద్ధాత్మ సహవాసం మనందరికి తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.